అలా వీడియో వచ్చేసరికి కానీ 'సూపర్ సుబ్బు' అనే వెబ్ సీరీస్‌కి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చా. ఈ సీరీస్ వచ్చేసరికి మీకు నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్ ఉందనమాట. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ఉంటే ఇట్లా మీరు ఇది వాచ్ అయితే చేసుకోవచ్చు. సీరీస్ చూసుకుంటే 7 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఆహ్, ఎపిసోడ్ యొక్క డ్యూరేషన్ ఎక్కువ తక్కువ ఉంటది. కానీ లాస్ట్ 3 ఎపిసోడ్స్ అనుకుంటా 40 అబోవ్ డ్యూరేషన్‌తో పాటు కొంచెం సాగదీసినట్టు లెంతీగా అన్నట్టు అనిపిస్తది. పేసింగ్ కొన్ని సిట్యుయేషన్స్‌లో బాగానే అనిపిస్తది. కొన్ని సిట్యుయేషన్స్‌లో ఎందుకురా ఇంతసేపు తీస్తున్నారు, ఇంత లాగ్ అని తీస్తున్నావు అనిపిస్తది. సో, సింపుల్ స్టోరీ కాన్సెప్ట్ ఏందంటే మాత్రమే మనోడు సెటిల్ కావాలా. ఏదైనా గవర్నమెంట్ డ్యూటీ కావాలా. ఇంకోటేందంటే ఒక విలేజ్ ఉంటది. మిల్కాపూర్ ఒక ఊరుంటది. ఆ ఊర్లో ఇష్టం వచ్చినట్టు పిల్లలని కనేస్తారు. ఏమంటారు సెక్స్ ఎడ్యుకేషన్ పిల్లలని కనాలి, ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి బర్త్ రేట్ అనే దాని మీద ఓకే అన్నట్టు చూపిచ్చిర్రు బయ్. నాకైతే పెద్దగా ఇంపాక్ట్‌ఫుల్ అయితే ఏం కనిపియలేదు. కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లా అంటే విలేజ్ అట్మాస్ఫియర్ బానే అనిపించింది. అండ్ వీళ్ళ తండ్రి వల్ల వీడు ఏమంటారు 18+ కంటెంట్ అవి చూడకపోవడము అది ఇది అన్నట్టు అది ఓకే బయ్. ఇంకోటేందంటే ట్రోల్ చేస్తారు. వర్జిని అనుకుంటా బయ్. సో, అది కూడా ఈ అమ్మాయి ఏదో నార్మలైజ్ చేస్తుర్రు ఏందిరా బయ్ పెళ్లి కాకపోతే ఒకవేళ పడకపోతే ఇట్లా అటు అండ్ గర్ల్ ఫ్రెండ్ రిలేషన్ లేకపోతే గిట్లా ఈడికింతే దేనికి పనికిరాడు అన్నట్టు అదొకటి పాయింట్ అయితే కనిపించిందన్నమాట. నార్మలైజ్ చేయనీకే చూస్తుర్రన్నమాట అవి. అండ్ ఇంకొకటేందంటే ఇక్కడ మంచి ఇనిషియేటివే. కొన్ని సీన్స్, కొన్ని ఎక్స్‌ప్లనేషన్ జర బాగానే పెట్టిర్రన్నమాట బయ్. ఓకే. కొన్ని యాస్పెక్ట్స్‌లో బాగా అనిపించింది గానీ, కొన్ని యాస్పెక్ట్స్‌లో అవసరం లేదురా ఎందుకురా సాగదీస్తుర్రు అని అనిపించింది. ఇంకోటేందంటే మాత్రం క్రిస్టియన్ రిలీజియన్‌కి ఎట్లయితే ఈ మధ్య కాలంలో మోసాలు చేస్తుర్రో, ఆ మోసాలు కూడా ఇక్కడ చూపించిర్రన్నమాట బయ్. అంటే నార్మల్‌గా ప్రతిసారి ఒక పర్టిక్యులర్ హిందూ రిలీజియన్‌లోనే మోసాలు చూపిస్తారు. ఒక దాంట్లో దీంట్లో కూడా ఇందులో కూడా చూపిచ్చిర్రు. అదొకటి బాగా అనిపించింది. అండ్ ఇంకోటేందంటే దరిద్రం ఏందంటేరా ఆహ్, మెయిన్ హీరో ఎవరైతే ఉన్నారో దగ్గరున్న ఆడోళ్ళందరిని ఏమంటారు ఎక్స్ట్రా చేసేసుకుంటాడు. సో, ఏందిది? ఏంది అందరూ ఆడోళ్ళని కూడా వాల్యూని తగ్గించినట్టే చూపిచ్చిర్రనమాట అవి. సో, ఊర్లో ఇంకో పట్టుదల ఎక్కువుంటది. దూరం రావద్దు, ముట్టుకోవద్దు అన్నట్టే ఉంటదనమాట. సో, దీంట్లో వాళ్ళని వాల్యూని కూడా తగ్గిచ్చేసిర్రు. సో, అది కూడా ఒక మెయిన్ పాయింట్ అనుకోవచ్చు. ఓవరాల్‌గా ఈ సీరీస్‌కి సంబంధించిన రివ్యూ చూసుకోవడం మాత్రమే నేను ఈ సీరీస్ ఇచ్చే రేటింగ్ చూసుకోవడం మాత్రమే 2/5 రేటింగ్స్ ఇస్తున్నాను. ఎందుకు ఇంత తక్కువ రేటింగ్ ఎందుకు ఇస్తున్నా? లేకపోతే 2 ఎందుకు ఇచ్చినావు అని అనుకుంటే ఎట్లా? ఫస్ట్ నెగెటివ్ చూసుకోవడం మాత్రమే ఆడవాళ్ళ కొంతమంది క్యారెక్టర్స్‌ని తక్కువ చూపించిర్రు. అండ్ పేసింగ్ ఎక్కువుంది. చాలా స్లోగా వెళ్తే లాస్ట్ ఎపిసోడ్స్ అయితే మరి ఘోరం అనిపిస్తది. కొన్ని అద్దం పద్దం చేసిన సీన్‌లు వచ్చి పడేస్తాయి. యాక్చువల్లీ చెప్పుకోవాలంటే ఇది కొంచెం సెన్సిటివ్ లాగానే ఉంటది. 18+ అది సిట్యుయేషన్ అది 18+ అడల్ట్ కిందకి వస్తది కాబట్టి ఊర్లో చెప్పడం గాని అది గాని. వస్తది అది కొన్ని బాగా అనిపించినయి మిగతాయి చూసుకుంటే మాత్రం మైనస్‌లే అనిపించినాయి. అండ్ అందువల్ల ఇంకా చాలా కారణాలున్నాయి. సో, ఆ 4 కారణాలు పెట్టుకుంటే ఇది ఇంత తక్కువ రేటింగ్ అయితే ఇయ్యాల్సొచ్చిందనమాట. అండ్ ఇదిలా కొంచెం సర్ప్రైజ్ క్యారెక్టర్ చూసుకుంటే మాత్రమే మా సంపూర్ణేష్ బాబు గారున్నారు. సో, ఏంది సంపూర్ణేష్ బాబు గారు ఇట్లున్నారేంది అన్నట్టు అనిపించిందన్నమాట. ఎందుకంటే 'పారడైజ్‌లో' డిఫరెంట్ లుక్ ఉంది గదా! దీంట్లో ఏమైనా చేంజెస్ ఏమైనా చేసిర్రా అంటే డిఫరెంట్‌గానే కనిపించింది. సో, దీనికి దానికి చూడాలి ఎట్లుంటదో. మురళీ శర్మ అయితే ఆబ్వియస్‌గా ఆయన రోల్ అయితే ప్రాపర్‌గా ప్లే చేసినాడు. తండ్రి రోల్ లాగా బాగా అనిపించింది. ఓవరాల్‌గా ఇదన్నమాట నా రివ్యూ అండ్ నా ఒపీనియన్ ఈ సీరీస్‌కి సంబంధించింది. నచ్చి మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.